యుద్ధంలో మనోళ్ళు ఇశ్రాయేలు జనాంగం గెలుస్తున్నారంట. మోషే ఎప్పుడైతే కిందకు చేతులు పడిపోతున్నాయో బరువెక్కువైపోయి అమాలేకీయులు గెలుస్తున్నారంట. తెలుసా, నీ 2 చేతులు ఎత్తి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే నీ విజయం ఎవ్వడు ఆపలేదండి. హల్లెలూయా. వెంటనే వచ్చారు, సపోర్టుగా అహరోను హూరు నిలిచారు. ఒక బండ తీసుకొచ్చి ఆయన మోక చేతి కింద బండ పెట్టి సాయంత్రం వరకు ఆ చేతులు అలాగే సపోర్టుగా ఉంచారు. అమాలేకులు చిత్తుగా ఓడిపోయి ఇశ్రాయేలు జనాంగానికి విజయం కలిగింది. హల్లెలూయా. మరి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నీకు కలగదా విజయం? అంటే ఖచ్చితంగా విజయం కలుగుతుంది. మరి మనకి అపజయం ఎందుకు వస్తుంది? మన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. చిన్న శ్రమ వస్తుందా, చిన్న బాధ వస్తుందా, పిలుకోవడం ఎందుకు అయిపోతున్నాం? ఒక మాట ఎవరన్నా అంటుంటే మనం ఎందుకు సహించలేకపోతున్నాం? ఒక బాధ కలుగుతుంటే మనం ఎందుకు కురిగిపోయి ఇచ్చి నా బతికింతేనా, నేను ఇంతేనని చెప్పి ఎందుకు అవిశ్వాసంలో నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నాం? కారణం ఏంటంటే నీ ప్రార్థనలో శక్తి లేదు. ఆ ప్రార్థన ఎలా చేస్తావు? ఏదో ముసుగేసుకుని గోడ కింద కూర్చున్నావు, గోడ కానుకున్నావు, లేదనుకుంటే మంచం మీద కూర్చున్నావు, బయటికి వెళ్ళేటప్పుడు 2 కళ్ళు ఎలా మూసుకుని ప్రభువా స్తోత్రంనైనా నాకు ఆత్రంనైనా ఆమెను అంటాము. గబగబ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఏదో కంగారుగా ముక్కులో చివిడి చీరేసినట్టు 2 నిమిషాలు అంతే ప్రార్థన. ఇట్లా తీసి పక్కన పడేసినట్టే అయిపోయింది ప్రార్థన. అలా అయితే ప్రార్థనకి విజయాలు ఎలా చూస్తాం? ఇక్కడ మోషే అమాలేకులను ఓడించాలి, ఇశ్రాయేలు జనాంగం వంశానికి విజయం ఇచ్చినది ఏంటి తెలుసా? చేతులెత్తి చేసే ప్రార్థన అంట. వడగండ్లు ఆపిందే కాదు, వర్షాన్ని ఆపింది కాదు, యుద్ధములో శత్రు సమూహాన్ని సర్వనాశనం చేసిందంటే నీ చేతులే. నువ్వు ప్రార్థన చేసావనంటే ఏ కార్యమైనా జరుగుతుంది. పేతురు ఒకసారి నీటి మీద నడిచి